ఇన్నారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. నమస్తే ఇన్నారెడ్డి గారు. ఇప్పటి వరకు నేను చెప్పింది మనకి తెలిసిన ఈ కేసు విషయంలో పోలీసులకి శ్రీధర్ రావు గారు అందించిన రిపోర్ట్ కానివ్వండి, పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్లో కానీ ఉన్న విషయాలు ఇవన్నీ జరుగుతున్న వాస్తవాలు ఇవి. మీరు యాజ్ ఏ సీనియర్ క్రైమ్ రిపోర్టర్గా మీరు గ్రౌండ్లోకి వెళ్ళారు, పోలీసులతో మాట్లాడారు, లాయర్లతో కూడా మీరు మాట్లాడారు. ఇందులో నిజమా అబద్ధమా అని తెలుసుకునే ప్రయత్నం కూడా మీరు చేసినట్టున్నారు. ఏం తెలిసింది? 100%. లక్ష్మి గారు, ఈ కేసులో మనం చాలా స్పష్టంగా నాకు తెలిసిన అంటే నా అనుభవపూర్వకంగా చెప్పిన అంశాలను మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను. అయితే ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మొత్తం కూడా అంటే అసలు ఫస్ట్ నుంచి కూడా అసలు ఏం జరుగుతా ఉంది, ఎందుకు శ్రీధర్ రావు గారిని మ్యూట్ ఉన్నారండి, మ్యూట్ అయ్యారు. సో ఈ క్రమంలో జరిగిన పరిణామాలు చూస్తా ఉంటే ఈయన ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అన్న దాని మీద కూడా నేను అంటే గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులను బేస్ చేసుకుని రాజకీయ నాయకులు అండ చూసుకొని ఆయన ఈ రకంగా చేశాడని చెప్పినది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే ఈ శ్రీధర్ రావు గారికి సంబంధించి ఎందుకు ఈ రకమైన చేస్తానని చెప్తానంటే అంటే ఒక మీడియా సంస్థలో ఉన్నాను కాబట్టి తను ఏం చేసినా చెల్లుద్దని చెప్పేసన్న నేపథ్యంలో చేసిన ఈ దీన్ని ఏమంటారంటే అటాక్ అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే 1 కాదు 2 కాదు 3 కాదు దాదాపుగా 10కి పైన కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. నేను ప్రతి కేసును కూడా చాలా కూలంకుషంగా అసలు కేసు ఎవరు పెట్టారు, ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు అన్ని కూడా వెరిఫై చేసినప్పుడు ఏ కేసులు కూడా నిబద్ధత లేదు, ఏ కేసులు కూడా న్యాయం లేదు. సో దీంట్లో పెట్టిన కేసులను కోర్టులే తోసిపిచ్చారు. అంటే ఆ గత ప్రభుత్వం తాలూకు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని వెనక నడిపించిన నేపథ్యం కాకుండా తాను మీడియాలో ఉన్నాను కాబట్టి ఏమైనా అంటే ఒక మనిషిని మానసికంగా ఏ రకంగా హింసించవచ్చు, మానసికంగా ఏ రకంగా అటాక్ చేయొచ్చు అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ తో సహా ఆయన్ను అటాక్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ విషయానికి వద్దాం. పెట్రోల్ బంక్ విషయంలో నేను ఫస్ట్ నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో దీన్ని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అయితే పెట్రోల్ బంక్ విషయానికి వస్తే ఈ పెట్రోల్ బంక్ విషయాలు మీరు ఇంతకుముందు చెప్పారు. అసలు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అంటే నా ఇన్వెస్టిగేషన్ లో నేను ఇన్వాల్వ్ అయిన క్రమంలో మీకు చెప్తున్న ఒక విషయం చెప్తున్నాను. పెట్రోల్ బంక్ మీరు చెప్పినట్టుగానే పెట్రోల్ బంక్ పెడదాం, మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, మీ ల్యాండ్ పెట్టండి, నేను లైసెన్స్ తీసుకొస్తానని చెప్పినట్టుగా ఆయన చెప్పాడు. సో దానికంటూ 30 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు. తర్వాత ల్యాండ్ కి సంబంధించి కూడా ఆయన ఈ ల్యాండ్ లో పెట్టుకుందని చెప్తున్న తర్వాత దానికంటూ చేసిన ఇచ్చిన అగ్రిమెంట్ వేరు, ఆయన ఆక్యుపై చేసిన ల్యాండ్ వేరు. సో దాదాపుగా మొత్తం యాక్చువల్ గా మనం గమనిస్తే అక్కడ కోట్లాది రూపాయల ల్యాండ్ చాలా చీప్ గా లీజుకు తీసుకున్నాడు. అది కాకుండా పక్కన ల్యాండ్ కూడా కబ్జా పెట్టాడు.